సో చూడండి, ఐవీఎఫ్ ఇండికేషన్స్ వచ్చేసి నేను చెప్పాను మీకు, బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అని, హై పీసీఓఎస్, కణాలు తక్కువ ఉన్నాయి, ఇవి మనం సెలెక్ట్ చేసుకుని ఐవీఎఫ్ కోసం వెళ్తాం. ఇప్పుడు పీరియడ్ వచ్చిన రెండో రోజు జనరల్గా రమ్మని చెప్తాం మిమ్మల్ని. ఆ పీరియడ్ వచ్చిన రెండో రోజులో మనం చూసుకుంటాం ఎగ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. దీన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం. సే సపోజ్ ఎగ్స్ వచ్చేసి 5 to 10 మధ్యలో ఉన్నాయనుకోండి. సో ఆ 10 ఎగ్స్ కూడా పెరగడానికి మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. దీన్ని రికాంబినెంట్ ఇంజెక్షన్స్ ఆర్ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటాం. పాతకాలం లాగా ఇప్పుడు యూరినరీ ఇంజెక్షన్స్ యూజ్ చేయట్లేదు. సో దానివల్ల దురదలు కానీ, లేదా వెయిట్ గెయిన్ కానీ, లేదా అబ్నార్మల్ సిమ్టమ్స్ కానీ ఏమీ కూడా రావట్లేదండి. 10 days కూడా మీకు సాఫీగా, మీరు ఎవ్రీడే రావాలి, సాఫీగా అయిపోతుంది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లమే ఉండదు. సెకండ్ది వచ్చేసి ఇప్పుడు ఎన్ని డేస్ ఇంజెక్షన్స్. సో డిపెండింగ్ అపాన్ ద డోస్ ఆఫ్ యువర్, మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసి, ఎన్ని హార్మోన్ అనాలిసిస్ బట్టి మీకు 8 days, 9 days, 10 days, 11 days. సో నో, జనరల్లీ ది 9 నుంచి 12 days మధ్యలో అయిపోవాలి మీ ఇంజెక్షన్ కోర్స్ అనేది. సో ఈ ఇంజెక్షన్స్ లో ఎటువంటి హార్మ్ ఉండదు. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, పాతకాలం ఇంజెక్షన్స్ లాగా మనం యూరినరీ ఇంజెక్షన్స్ అయితే అసలు యూజ్ చేయట్లేదు. చాలా మల్టిపుల్ టైమ్స్ క్లీన్ అయ్యి ప్యూర్ ఫామ్ నే మనం యూజ్ చేస్తున్నాం. సో మీకు అలర్జిక్ రియాక్షన్స్ అనేది, వెయిట్ గెయిన్ అనేది, బ్లోటింగ్ అనేది, ఇవి కూడా ఏమీ రాదు.